హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నది ఐ న్యూస్ గుంటకల్. మా ఛానల్కు స్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ చేస్తున్న ఒక అమ్మాయి గురించి మనం మాట్లాడడానికి వచ్చాము. ఈ అమ్మాయి పేరు అనీస్ ఫాతిమా గురించి ఇటీవల కాలంలో బాగా ఒక పాపులారిటీ వచ్చింది. ఒక పేపర్లలో కూడా ఈమె గురించి, దినపత్రికల్లో కూడా వచ్చింది, కొన్ని ఛానల్స్లో కూడా ఈ అమ్మాయి గురించి చెప్పారు. అయితే ఈ అమ్మాయి గురించి మనం ఈరోజు ఒక ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అనీస్ ఫాతిమా వచ్చి గుంటకల్ భాగ్యనగర్కు చెందిన అమ్మాయి. వీళ్ళ తల్లి వచ్చి ఒక హిందీ లెక్చరర్గా ఉరుకొండలో పనిచేస్తున్నారు. తండ్రి గారు కాలేజీలో క్లర్క్గా పనిచేస్తున్నారు. వీళ్ళది సాధారణ కుటుంబం. అంటే పెద్ద కుటుంబం ఏమి కాదు, మధ్యతరగతి కుటుంబీకులు. అయితే ఒక విషయం నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మనకు ఒక విషయం తెలుసు, మన మాజీ రాష్ట్రపతి గారు స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ విషయం ఎప్పుడు అనేవారు, కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకోండి అని చెప్పేవాళ్ళు. అలాగే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తాను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా ఒక మాట అన్నారు, ఐఎమ్ యంగ్, ఐ హ్యావ్ 2 డ్రీమ్స్ అని. అంటే నేను ఒక యువకుడిని, నేను అందమైన కళలు, ఎన్నో కళలు కన్నా అని చెప్పి ఆయన మొట్టమొదటి వరుడుగా ఆ విషయాన్ని చెబుతూ ఆయన తర్వాత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ పెద్దలంతా ఎందుకు ఇలా చెప్పుకుంటూ వచ్చారంటే, కళలు కనండి, అయితే ఆ కళలు కని వాటిని మీరు సాకారం చేసుకోవాలని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఈ అనీస్ ఫాతిమా అనే ఒక అమ్మాయి తన డ్రీమ్ను ఎలా అచీవ్ చేసుకుందని చెప్పడానికి మన ముందు ఈరోజు ఉంది. అయితే ఒక చిన్న విషయం ఏమంటే, ఈ అమ్మాయి ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడుతుంది ఆ అమ్మాయి. అయితే తెలుగు కొద్దిగొచ్చు. అంటే కొన్ని విషయాల్ని ఒకవేళ చెప్పలేకపోతే నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అనీస్ ఫాతిమా, హౌ ఆర్ యూ? I'm fine, thank गुड आफ्टरनून, अस्सलाम वालेकुम, नमस्ते, नमस्कार, आदाब से बोलिए आप हमारे व्यूवर्स को विश करो. Hello viewers, hi. थोड़ा आवाज़ घट रहना चाहिए आपकी. आप ऑक्सफोर्ड जा रहे हैं, आप इंडिया में तो नहीं रहेंगे, तो आवाज़ घट रहे हैं बाहर जाने के बाद, तो बात करिए, घट बात करिए, विश करो व्यूवर्स को. Hello viewers, hi. సో ఇప్పుడు అనీస్ ఫాతిమా అనే అమ్మాయి మనతో ఉంది, మన ముందు ఉంది. అనీస్ ఫాతిమా, మీకు ఆక్స్ఫర్డ్ పోవాలనే ఒక డ్రీమ్ ఎలా వచ్చింది? దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? कौन इंस्पिरेशन इसके लिए? तेलुगु में बोलो. Naki inspiration is, I think there is no particular thing as inspiration for me, but I have a philosopher who I think is his principles are good for youngsters like us. So his name is Voltaire. So he's from Oxford itself. Acha. So he's a philosopher, so his principles are what should youth be thinking of. So I think he's such an inspiration for all of us, and we should be learning everything from him. అంటే నువ్వు ఆయన స్పీచెస్ విన్నావా? No, he's not a speaker. He's just a philosopher. जो कि बहुत like 18th century के philosopher है वो. अच्छा. उनकी writings बहुत अच्छी है. अच्छा. And his book is like very good. I could say. नहीं, मेरा पूछने का मतलब वो नहीं, 18th सेंचुरी के भी रहने दो. Yeah. उनके कोई रिकॉर्ड्स रहते हैं, यानी कि रिकॉर्डिंग స్పీచెస్ कुछ सुने हैं क्या इंस्पिरेशन के लिए? No, there is no such ఓన్లీ thing. బుక్స్ Only మాత్రమే books. చదివావు. Yes. ఆ ఫిలాసఫర్ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుందంట ఈ అమ్మాయి. అయితే ఆయన స్పీచెస్ ఏం లేవు, ఎందుకంటే 18వ శతాబ్దం కాబట్టి లేవు. ఆయన రాసిన కొన్ని పుస్తకాలు చదివి. ఎక్కడ చదివావు నువ్వు? ఆ పుస్తకాలు ఎక్కడ తీసుకున్నావు? Any stores, online, internet, e-books. దొరికాయి. Yeah. అక్కడ తీసుకొని నువ్వు చదివావు. Yes. సో ఓకే. నువ్వు ఇప్పుడు 10వ తరగతి వరకు ఎక్కడ చదువుకున్నావు? I mean 10th class. I studied in Kendriya Vidyalaya Guntakal, like from 1st to 10th. Inter in Rishi Valley, first year, and second year in KV Gutti. రైట్, ఓకే, వెరీ గుడ్. అక్కడే చదువుకున్నావు కదమ్మా నువ్వు. ఇప్పుడు ఆక్స్ఫర్డ్కే పోవాలని నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రపంచంలో చాలా ఉన్నాయి కాలేజీలు, ఎందుకు క్యూ ఓ ఖయాల్ ఆయా ఆక్స్ఫర్డ్ జానే కే లియే? I always used to think that if you want to dream, then you should dream big. And I have this fixation on myself that if you want to do something, then you have to do best in it. So Oxford is one of the prestigious old universities, and there has a lots of things that you could learn from. So Oxford is where I thought that this is the place where I should
be going and studying and everything. అంటే ఒక విషయం మీకు నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అనేది చాలా ఫేమస్. గతంలో మన రాజకీయ నాయకుల పిల్లలంతా అక్కడే చదివారు, ఆక్స్ఫర్డ్లోనే చదివారు. సో ఈ అమ్మాయి కూడా ఆ ఆక్స్ఫర్డ్లోనే అంటే మహామహులు చదివారు కాబట్టి అక్కడే చదవాలి అనే ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనని తాను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కొన్ని ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఆక్స్ఫర్డ్కి వెళ్ళాలనే కళను ఆమె కంప్లీట్ చేసుకుంది. ఓకే, మీకు ఎప్పుడు వచ్చిందమ్మా ఆక్స్ఫర్డ్ నుంచి పిలుపు రమ్మని? Last year when I was in 11th, so I applied for Oxford University research internship. So I got it and then I wrote an exam and yeah. So last year I went to University of Oxford in Somerville College. So I did my internship and research there in computer science. So from there I applied again. So then I got it. రకంగా అమ్మాయి వచ్చి అచీవ్ తన ఏమైతే తను అనుకోయిందో ఆ గోల్ని సాధించడానికి ప్రయత్నం చేసింది. ఇంటర్ నుంచే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చి ఈసారి సక్సెస్ అయిపోయింది. సో అమ్మాయి ఒకటి మామూలుగా ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది కాస్ట్లీ, యు నో దట్. ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. ఆ కాలేజ్ ఈ కాలేజ్ సమ్ ల్యాక్స్ దే ఆర్ కలెక్టింగ్ ద డొనేషన్స్ అండ్ ఫీజెస్. ఇప్పుడు నువ్వు ఆక్స్ఫర్డ్ అంటే కాస్ట్లీ కదా, కాస్ట్లీ కదా, యు నో దట్. సో మీకు అక్కడ వెళ్ళడానికి అమౌంట్ ఎలా, మీకు డబ్బు ఏ రకంగా ఎవరైనా స్పాన్సర్షిప్ చేస్తామన్నారా? నో, ఎవరు ఇంకా స్పాన్సర్షిప్ చేయలేదు. నాకు స్కాలర్షిప్ వచ్చింది కానీ దెర్ ఇస్ ట్యూషన్ ఫీజ్ ఉంది, ఇంకా వేరే అడ్మిషన్ ఫీజ్ అవి అన్నీ. సో ఇంకా ఎవరు స్పాన్సర్షిప్ చేయలేదు ఇప్పుడు వరకు. ఈ మధ్య మీరు ఎమ్మెల్యేని కలిశారు కదా, గుమ్మనూరు జయరాం గారిని కలిశారు. సార్ ఏమన్నా మీకు చెప్పారా? సార్ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో మాట్లాడిపిస్తా అని చెప్పినారు. మీరు మళ్ళీ పోయారా సార్ దగ్గరకు? ఇంకా వెళ్ళలేదు. మరి ఇప్పుడు నీకు ఎప్పుడు నెక్స్ట్ నువ్వు ఎప్పుడు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నీది? September 1st week. సో September 1st week అంటే నువ్వు వెళ్ళి కలవాలి కదా మరి అవును, ఎమ్మెల్యే గారిని కలవాలి. రైట్, ఓకే. ఎమ్మెల్యే మన జయరామ్ సార్ ఇంతకుముందు నేను ఒక ప్రెస్ మీట్ కూడా చూశాను అయింది. ఈ అమ్మాయిని ప్రత్యేకించి అభినందించి ఆ రోజు ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు, ఈ విద్యకు తన చేతనైనంత సహాయం చేస్తారని అన్నారు. సార్ తప్పకుండా చేస్తారు, ఎందుకంటే జయరామ్ గారు మాటిస్తే అది ఫెయిల్ కాదు, ఆయన ఖచ్చితంగా చేస్తారు. మేము కూడా అవసరం అనుకుంటే సార్కు మేము కూడా చెప్తాము. తర్వాత వచ్చి మేము తప్పకుండా చెప్తాము సార్కు, మేము కూడా చెప్తాము. తర్వాత అమ్మ నీకు కొన్ని విషయాలు చెప్తాను నేను. ఇంకా నువ్వు చిన్నపిల్లవి, హోమ్ సిక్నెస్ ఏమి ఏర్పడదా అక్కడ వెళ్ళినాక? హోమ్ సిక్నెస్ ఉంటుంది. ఏమంటే ఇప్పుడు ఇంటర్నెట్ కా జమానా హై, సో వీ వుడ్ కాల్ టు మై మదర్ అండ్ కాల్స్ ఉంటాయి అవి అన్నీ. సో కాల్స్ చేస్తాం. ఈజీ అయిపోయింది, ఈజీ. घर बैठ के बात करो दुनिया को, दुनिया में कहीं भी बात कर सकते. సో హోమ్ సిక్నెస్ కూడా ఈ అమ్మాయి కాస్త బాగానే చెప్తా ఉంది. నాకు ఇంటి మీద దిగులు ధ్యాస తల్లిదండ్రుల మీద ఏమీ ఉండదని చెప్తుంది. ఈ రకంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ స్థాయికి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అనీస్ ఫాతిమా ఈ స్థాయికి వచ్చిందంటే ఈ అమ్మాయి నిజంగా 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 అభినందించాల్సిన విషయం. ఎందుకంటే అది ఆక్స్ఫర్డ్ అనేది గతంలో మేము కూడా అనుకున్నాం కానీ ఆక్స్ఫర్డ్ గురించి విన్నాము. అయితే మాకు ఫస్ట్ టైం మా గుంటకల్ నుంచి ఒక అమ్మాయి అనేది ఆక్స్ఫర్డ్ వరకు వెళ్ళడం అనేది, అంటే జనరల్గా వస్తుంటారు ఆ రకంగా కాదు, ఒక చదువు కోసం అక్కడ దాకా వెళ్ళాలనేది ఆ అమ్మాయి ఎంత పట్టుదలగా, అంటే ఒక బేస్ అనేది తను 9వ 10వ తరగతి ఉన్నప్పటి నుంచే ఆ అమ్మాయి ఆ బేస్లో అనుకుంటూ పోయిందనమాట. సో ఆ రకంగా ఈ అమ్మాయి అనేది తన కళను సాకారం చేసుకుంది. అమ్మ నీకు ఈ ఆక్స్ఫర్డ్ అనేది కాకుండా ఇంకా ఎక్కడైనా వచ్చాయి ఆఫర్స్, ఇంకా వేరే యూనివర్సిటీస్? అవును వచ్చినాయి. హార్వర్డ్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, డర్హమ్ యూనివర్సిటీ, బ్రిస్టల్, న్యూయార్క్ అండ్ బోస్టన్ యూనివర్సిటీ, ఇవి అన్నీ వచ్చాయి. బోస్టన్లో కూడా వచ్చింది అవకాశం. బట్ హార్వర్డ్ దీని ఆక్స్ఫర్డ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? ఆక్స్ఫర్డ్ అది నాది లైక్ చిన్నప్పుడు డ్రీమ్, కళ, చిన్నప్పటి నుంచి అక్కడ పోవాలని నీకు ఆశగా ఉండింది. అది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇది ఈ అమ్మాయి చెప్తుండే విషయము. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం, నీకు మీ మదర్ ఒక ఎంప్లాయీ, మీ ఫాదర్ ఒక ఎంప్లాయీ, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఆ రకంగా ఉంటుంది. మీరు ప్రభుత్వ పరంగా కూడా సహాయం అడగాలని అనుకుంటున్నారు. ఓకే, మీరు షార్ట్లీ లోకేష్ గారి దగ్గర కూడా వెళ్దామంటున్నారు. కానీ కొన్ని ప్రైవేట్ ఫర్మ్స్ కూడా ఉన్నాయి మీకు ఇది చేయడానికి, స్పాన్సర్ చేయడానికి. ఒకసారి వీలైతే వాళ్ళని కూడా మీరు సహాయం అనేది ప్రయత్నం చేయొచ్చు.
చేయగలరు కూడా. మీరు మా చూస్తుండే వ్యూవర్స్ ఎవరైనా ఈ స్పాన్సర్షిప్ మీకు అవకాశాలు ఏమన్నా కల్పించగలరంటే మీరు మాకు సంప్రదిస్తే మేము వీళ్ళని కలుపుతాము. దయచేసి ఎవరైనా ఉంటే ఆ రకంగా మీరు మాకు అప్రోచ్ కావచ్చు. ఎందుకంటే విద్య అనేది ఒక అమ్మాయి, మనకు గర్వకారణం ఒక అమ్మాయి ఈ జిల్లా నుంచి ఆక్స్ఫర్డ్ వరకు వెళ్తుందంటే, కాబట్టి ఈ మీ దయచేసి కొంచెం ఇదిగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే మరి ఇంకోసారి నేను అప్పీల్ చేస్తాను, దయచేసి ఎవరన్నా మా వ్యూవర్స్లో ఉండొచ్చు కొంతమంది ఈ విద్యాపరంగా సహాయం చేసేవాళ్ళు. ఏమంటే అమ్మాయి వచ్చి తన ఇంటికో లేకుంటే ఇతరత్ర అవసరాలకో సహాయం అడగట్లేదు, ఒక విద్య కోసం అప్పీల్ చేసుకుంటుంది. ఎవరైనా ఉంటే కూడా స్పాన్సర్ దయచేసి మాకు మా నంబర్ కింద వస్తూ ఉంటుంది స్క్రోలింగ్లో, మీరు ఆ నెంబర్కి మాకు సంప్రదిస్తే మేము వీళ్ళతో కాంటాక్ట్ చేపిస్తాము. అలాగే మన గుంటకల్ ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఒక వాగ్దానం చేస్తున్నారు, అతి తొందరలో ఆయన్ని వీళ్ళు కలవబోతున్నారు. మేము కూడా ఆయనకు పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, దయచేసి ఈ అమ్మాయికు సహాయం చేయమని. అలాగే ఇంకా ఏమన్నా చెప్పదలుచుకున్నావు అమ్మాయి నువ్వు? ఏమన్నా మా వ్యూవర్స్కు లేదా నీ స్టూడెంట్స్కు ఎవరైనా చదువుకునే పిల్లలకి ఏమైనా చెప్పదలుచుకున్నావా? అందరికీ ఎవరు వ్యూ చేస్తున్నారు, టు ఆల్ మై ఫెలో స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్, the only thing I want to say is that do your best and give your 100%, and the universe will decide and your turn will also come. So yeah, keep trying and keep dreaming. ఇది చెప్తా. All the best ఇప్పుడు everyone. ఒక స్వామి వివేకానంద ఒక వాక్యం చెప్తారు, చాలా ప్రసిద్ధిగాంచిన వాక్యము, అరైజ్ అవేక్ అండ్ అచీవ్ అంటిల్ ద గోల్ ఈజ్ నాట్ రీచ్డ్ అంట ఆయన. అంటే మీరు మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీరు విశ్రాంతి తీసుకోకూడదని ఒక మాట ఆయన కూడా అన్నారు. అయితే కొంతమంది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒక తమిళనాడులో ఒక రామేశ్వరం అనే అప్పట్లో చిన్న ఊరు అది, ఆ ఊర్లో పేపర్లు కూడా ఆయన ఇంటింటికి వేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూ చెప్పారు, నేను చెప్పడం కాదు, కానీ ఆయన ఆ రకంగా, ఎందుకంటే ఆయన ఒక గోల్ పెట్టుకొని ఉన్నారు, తను సైంటిస్ట్ కావాలని. ఆ గోల్ని కూడా ఆయన రీచ్ అయ్యి మన అందరికీ చూపించారు. అలాగే వీళ్ళ తండ్రి గారు పెద్దపప్పూరు మండలంలో పనిచేస్తారు, వీళ్ళ నాన్నగారు. వీళ్ళ అమ్మగారు వచ్చి మన ఊరకొండలో హిందీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. అయితే ఈ అమ్మాయి చదువుకి వాళ్ళ తల్లిదండ్రుల చదువుకి సంబంధం లేదు. అయినా కూడా ఈ అమ్మాయి ఆ రేంజ్కి వెళ్ళిందంటే నిజంగా యు ఆర్ గ్రేట్ ఫాతిమా. నేను నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా బ్లెస్సింగ్స్ కూడా నీకు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మీ అమ్మ హిందీ పండిట్, మీ నాన్న ఒక క్లర్క్, మీ ఫాదర్ ఒక క్లర్క్గా పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రొఫెషన్కు నీకు సంబంధం లేదు, అది వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రొఫెషన్ వేరు. అంటే ఆమె హిందీ, నువ్వు ఇంగ్లీష్ మీడియంలో ఈ రేంజ్లో నువ్వు సాధించడం నిజంగా ఇలాంటి పిల్లలు వచ్చి భావితరాలకు కూడా స్ఫూర్తిగా ఉండాలి కూడా. ఈమె మరిన్ని అవకాశాలు తీసుకుని అనంతపురం జిల్లా గుంటకల్ పేరును, గుంటకల్ భాగ్యనగర్ అనే ఈ ఏరియా పేరును నిజంగా భాగ్యనగరంగా ప్రసిద్ధిగాంచేటట్లు చేస్తుందని ఒక నమ్మకాన్ని నేను కూడా నమ్ముతూ, మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి. థ్యాంక్ యూ ఆల్. మా ఛానల్ని చూస్తూనండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ ఇవ్వండి, అలాగే ఫార్వర్డ్ చేయడం మర్చిపోకుండా. నేను నీ మొహమ్మద్ గస్. థ్యాంక్ యూ వెరీ మచ్.